హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనా చేత పూల షాపు ఓపెన్ చేయించి ప్రభావతికి, రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. నిజంగానే మీనా చేత బాలు పూల షాపింగ్ ఓపెనింగ్ చేయించబోతున్నాడా? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మీనాతో అంటూ ఉంటుంది శృతి. అయితే మీనా, ప్రతిసారి అత్తయ్య నిన్ను పూలమ్ముకునేదానివి అని అవమానిస్తుంది. నువ్వు ఇంటింటికి వెళ్ళి పూలు అమ్ముతున్నావనే కదా అత్తయ్య నిన్ను ఇలా అవమానిస్తుంది. నువ్వు సొంతంగా పువ్వుల షాపును పెట్టుకోవచ్చు కదా, దాంట్లో బొకేసు అన్నీ కూడా నువ్వు అమ్మొచ్చు. అలా షాప్ పెట్టుకుంటే అత్తయ్య నిన్ను ఇలా మాట్లాడదు కదా అని అంటూ ఉంటుంది. నేను పూల షాప్ పెట్టడమా? అది జరగని పని. దానికి చాలా ఖర్చు అవుతుంది కదా శృతి. లోన్ తీసుకో, బ్యాంకు లోన్ ఇస్తుంది. కావాల్సింటే నా పేరు మీద లోన్ తీసుకో, నెల నెల ఇంతని కట్టుకో. అప్పుడు చక్కగా నీ పూల షాపులో రకరకాల ఫ్లవర్స్ పెట్టావనుకో, అందరూ కూడా వస్తారు. నీ మంచితనానికి అంతా మంచి జరుగుతుంది మీనా అని అంటూ ఉంటుంది శృతి. ఈ మాటలన్నీ బాలు అయితే వినేస్తాడు. డబ్బుడమ్మ మంచి సలహా ఇచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇవన్నీ కూడా జరిగేవి కాదులే శృతి, మనం అనుకోవడం తప్ప ఇవన్నీ నాకు ఎవరు చేస్తారు చెప్పు. ఇది అసలు సాధ్యం కాని పని. ఇక నా పనేదో నేను చూసుకుంటాను అని మీనా అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక బాలు అయితే డబ్బుడమ్మ ఇలా రా అని పిలుస్తాడు. ఏంటి బాలు, ఏంటి డబ్బుడమ్మ, నువ్వు చెప్పింది నిజమేనా? నీ పేరు మీద లోన్ వస్తుందా అని అంటూ ఉంటే, వస్తుంది, నేను చదువుకున్నాను కదా, నా సర్టిఫికెట్లు ఇస్తే ఖచ్చితంగా లోన్ వస్తుంది. ఆ లోన్తో మీనా బొకే షాప్ పెట్టుకోవచ్చు. బొకే షాప్ అయితే అందరూ కూడా మీనాని పూలు అమ్ముకునేది అని అవమానించరు బాలు. అప్పుడు మీనాకు కూడా ఒక స్థాయి అంటూ ఉంటుంది. తను షాప్ పెట్టుకుంటే ఆ షాపు ఓనర్ అవుతుంది. ఒక ఇద్దరు ముగ్గురికి పని కూడా ఇచ్చినట్టు అవుతుంది. ఎలా ఉంది ఐడియా అని అంటూ ఉంటే, సూపర్ ఉంది డబ్బుడమ్మ, కానీ ఈ విషయం మీనాకి చెప్పకుండా మనమే చూసుకుందాము. మీనాకి సర్ప్రైజ్ ఇద్దాము. ఆ ప్రాసెస్ ఏంటో అంతా నువ్వే చూసుకోవాలి. రేపు బ్యాంకుకు వెళ్దాం. బ్యాంకుకి వెళ్తే ఖచ్చితంగా మనకి డబ్బులు ఇస్తారు అని అంటూ ఉంటుంది శృతి. అయితే ఇక శృతి అన్న మాటలకి అప్పుడే ఇక బాలు అయితే చాలా ఆనందపడతాడు. ఇద్దరూ కలిసి బ్యాంకుకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత బ్యాంకులో శృతి వాళ్ళ ఫ్రెండే బ్యాంకు మేనేజరు అయితే అవుతుంది. అప్పుడే ఇక శృతి అయితే చాలా ఆనందపడుతూ, ఏ ప్రియా, నువ్వే నా బ్యాంకు మేనేజర్వి అని అడుగుతూ ఉంటే, అవునే, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావే అని ఇద్దరు కూడా ఒకరినొకరు చాలా సంతోషంగా కూడా పలకరించుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా అంటూ ఉంటుంది శృతిని వాళ్ళ ఫ్రెండ్ అయితే, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఏమీ లేదే, మా తోటి కోడలు ఇంటింటికి తిరిగి పూలు అమ్ముతూ ఉంటుంది. కానీ తను ఒకే చోట షాప్ పెట్టుకొని పువ్వులు అమ్ముకుంటూ మరో ముగ్గురికి నలుగురికో ఉపాధి కల్పించాలని అనుకుంటుంది. కానీ తన దగ్గర అంత మనీ లేదు. లోన్ ఏమన్నా వస్తుందేమని అడగడానికి వచ్చాను అని అంటూ ఉంటే, తప్పకుండా ఇస్తాము. అందులో తను లేడీ కాబట్టి తనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న లోన్స్ అయితే ఉన్నాయి. తక్కువ వడ్డీతో అంతా కూడా లోన్స్ ఉన్నాయి అని అంటూ ఉంటుంది. అప్పుడే చాలా హ్యాపీగా ఉంది. మరి దానికోసం షూరిటీ ఏమీ అవసరం లేదు. నువ్వు షూరిటీ సంతకం పెట్టు, సరిపోతుంది. మిగతా ప్రాసెస్ అంతా నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇక బాలు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక లోన్ అయితే వచ్చేస్తుంది మీనాకి. అలా లోని వచ్చిన తర్వాత అప్పుడు ఇక శృతి అయితే మంచి షాపు చూడాలి బాలు అని అనుకుంటూ ఉండగా, ఇంతలో ఇంకా బాలుకైతే ఫోన్ వస్తుంది. రాజేష్ అయితే ఫోన్ చేస్తాడు. ఇక రాజేష్ ఫోన్ చేయడంతో అప్పుడే ఇక బాలు అయితే, రే, నీకేదైనా మంచి షాపు సెంటర్లో ఏదైనా షాప్ ఉంటే చూడరా, మీనా చేత నేను బొకే షాప్ పెట్టించాలనుకుంటున్నాను, లోన్ కూడా వచ్చేసింది అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు అలా అన్న తర్వాత అప్పుడే రాజేష్ అయితే, రే, ఇప్పుడేరా ఇక్కడ ఒక షాపు ఖాళీ అయ్యింది, అది మన మంచికి అనుకుంటా, నువ్వు వెంటనేరా షాప్ చూసుకుందు కానీ అని అంటూ ఉంటాడు. అప్పుడే వెళ్ళి షాప్ అయితే చూస్తారు. షాపు మంచి సెంటర్లో ఉంటుంది. పైగా షాపు గుడి దగ్గర కూడా ఉంటుంది. దాంతో ఇక బాలు అయితే, ఇది మంచి షాప్లా ఉందిరా, దీన్ని అడ్వాన్స్ ఇచ్చి తీసుకుందాము అని అంటూ అడ్వాన్స్ అయితే ఇస్తాడు బాలు. అప్పుడే దాంట్లో కావాల్సినవన్నీ కూడా పువ్వులు, బొకేసు అన్నీ కూడా రెడీ చేస్తారు.
చేసిన తర్వాత మంచి రోజు చూసుకొని షాపుని ప్రారంభిద్దాము, పంతులు గారిని అడుగొస్తాను అని బాలు అయితే పంతులు గారి దగ్గరికి వెళ్ళి షాపు ఇలా ఓపెనింగ్ చేయాలనుకుంటున్నాం, మా మీనా పేరు మీద ఏ రోజు మంచిదో చూడండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక రేపే మంచి రోజు అని పంతులు గారు అయితే చెప్తారు. ఇక బాలు అయితే రేపే మీనా చేతే ఓపెనింగ్ చేయిస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. తర్వాత ఇక ఇంట్లో వాళ్ళందరినీ రేపు మనం గుడికి వెళ్తున్నాం కాబట్టి అందరూ కూడా రెడీ అయ్యి ఉండండి అని అంటూ ఉంటాడు బాలు. ఏంటి గుడిక, నువ్వు చెప్పంగానే మేము రావాలా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. నిన్ను పనిగట్టుకొని ఏమీ రావమనడం లేదురా, రేపు చాలా మంచి రోజట, గుడికి వెళ్తే మనకి సంపాదన పెరుగుతుందని పంతులు గారు చెప్పారు, అందుకే రమ్మన్నాను, రాకపోతే నీ ఇష్టం. అయినా బాలు ఎందుకు అలాంటి వాళ్ళని బ్రతిమలాడతావు, మనం వెళ్దాంలే అని శృతి అయితే చెప్తుంది. ఏంటండి సడన్గా ఈ పూజలేంటి అని మీనా అంటూ ఉంటే, మీనా చెప్పాను కదా, చెప్పినట్టు చెయ్యి, రేపొద్దున్నే రెడీ అవ్వండి అందరూ కూడా అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత పార్వతి అయితే ఫోన్ చేస్తుంది మీనాకి. ఏంటి అల్లుడు గారు పొద్దున్నే ఫలానా గుడి దగ్గరికి రండని ఫోన్ చేశారమ్మా అని అంటూ ఉంటే, ఏదో పూజ అంటమ్మా, అయితే మిమ్మల్ని కూడా పూజకి పిలిచినట్టున్నారు, అసలు ఏమీ చెప్పలేదు నాకు, రెడీ అయ్యి ఉండమన్నారు అంతే అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే ఉదయం అవ్వంగానే పదండి అందరం కూడా వెళ్దాము అని అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా గుడి దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక మీనా ఆగు అని తన కళ్ళకి గంతలైతే కడతాడు. రై ఏంట్రా గుళ్ళో పూజ అన్నా వదన్నో కళ్ళకి గంతలు కడుతున్నావేంటి దానికి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇప్పుడే మీ అందరికీ కూడా నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటాడు బాలు. సర్ప్రైజా ఏంటది అని అనగానే అందరూ నాతో పాటు రండి అని ఇక నడుచుకుంటూ షాప్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. షాప్ అంతా కూడా క్లాత్తో కప్పేసి ఉంటుంది. ఏంటిది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, మళ్ళీ గుడి ముందు పువ్వుల బండి ఏమన్నా పెట్టించవా నీ భార్య చేత అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే చూడండి అంటే మీకే తెలుస్తుంది కదా, క్లాత్ ఓపెన్ చేయండి అని శృతి అంటుంది. అప్పుడే క్లాత్ అంతా కూడా ఓపెన్ చేస్తారు. ఇక మీనాకి కళ్ళకి గంతలు కూడా తీసేస్తారు. మీనా పూల షాపు అని బోర్డు రాసుంటుంది. ఇది మీనా పూల షాపు, దీంట్లో పువ్వులు బొకేస్ అన్నీ కూడా అమ్మొచ్చు, ఈ షాపుకి మీనా ఓనర్ అని బాలు అంటాడు. ఇక అది చూసి ఒక్కసారి రోహిణి ప్రభావతి షాక్ అయిపోతూ, రే ఏంట్రా ఇదంతా అని సత్యం అంటూ ఉంటే, ఇంటింటికి నా భార్య వెళ్ళి పూలమ్ముకునేదని కొంతమంది చాలా చులకనగా చూస్తున్నారు నాన్న, తనలో కూడా ఒక టాలెంట్ ఉంది, అందుకే నా మీనాని పై స్థాయిలో పెట్టాలని నేను ఈ షాప్ పెట్టించాను, ఇంకోసారి నా భార్యని పూలమ్ముకునేదే అని ఎగతాళి చేశారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు, తను బొకే షాపుకి ఓనర్ అని అంటూ బాలు అయితే ప్రభావతి రోహిణికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.